ఇంత కసి పట్టుదల అంత ఈజీగా ఏం రావు. వాట్ వాస్ ద బిహైండ్ ఆఫ్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? సో, ఆహ్, నా ఫ్రెండ్స్ మ్యారేజెస్, ఎర్లీ మ్యారేజెస్ అండ్ వాళ్ళ చెత్త లైఫ్స్ అది అండ్ దట్ టూ పీరియడ్స్ వచ్చినప్పుడు స్కూల్ డేస్‌లో బయట కూర్చోబెట్టేవాళ్ళు క్లాస్‌కి. అంటే ఐ అండర్‌స్టాండ్. నాకు అనిపించింది లైక్ ఈరోజు నేను పీరియడ్స్‌లో కూడా మ్యాచెస్ వెళ్ళి మెడల్ తీసుకొస్తా గదా! కంగ్రాచ్యులేషన్స్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు. లైక్ అంటే నాకు ఆ లైఫ్ నచ్చలేదు అట్లా. విడిగా కూర్చోబెట్టి అలా తక్కువ చూడడం అనేది. డిఫరెంట్‌గా అనిపిచ్చేది. లైక్ ఇట్ వాస్ రియల్లీ ఇన్సల్టింగ్. చాలా హార్డ్‌గా అనిపిచ్చేది. ఏడ్చేదాన్ని. లైక్ గర్ల్ అంటే ఇట్లా ట్రీట్ చేస్తారా? లైక్ బిగినింగ్ చిన్నప్పుడు ఎట్లా అంటే 3 జనరేషన్స్‌కి పుట్టిన అమ్మాయిని అని తాతయ్య తల మీద పెట్టుకొని చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత సర్టెన్ ఏజ్ 9థ్, 10థ్‌కొచ్చేసరికి డిఫరెంట్‌గా ట్రీట్ చేసేసరికి చాలా నా కాన్ఫిడెన్స్‌ని బాగా హిట్ చేస్తుండే. ఆ తర్వాత ఆ తర్వాత అనిపిచ్చింది రెస్పెక్టబుల్‌గా జీవించాలి అండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే లైఫ్‌లో నేననుకున్న లైఫ్ నాకు కావాలి. ఆ రెస్పెక్ట్ నాకు కావాలి. ఎక్కడెళ్ళినా నాకు రెస్పెక్ట్ కావాలి అనుకున్నా. సో, అందు గురించి నేను ఏ ఏ డిఫికల్టీని కూడా నేను లెక్క చేయకుండా అట్లా మొండిగా వెళ్ళిపోయినా. అండ్ యూజువల్లీ అందరికి సక్సెస్‌ఫుల్ వుమెన్ చాలా నచ్చుతది. అడ్మైర్ చేస్తారు. ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు. కానీ రియల్‌గా సక్సెస్‌ఫుల్ వుమెన్‌ని డీల్ చేయడం, హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు.